హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో టాపిక్ వచ్చేసి వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే. సో నేనేం పెద్ద డైట్ ప్లాన్ చేయను అండ్ డైట్ ఇట్లా వేయను. నార్మల్గా కొంచెం తింటా అండ్ హెల్తీగా తింటా. అండ్ రైస్ అయితే మరీ అంత ఎక్కువ తినను, కొంచెం తింటా. సో నార్మల్గా ఈ వీడియోలో మీకు మొత్తం నేను ఏం తింటా అనేది చూపిస్తాను అనమాట. సో మీకు ఈ రెసిపీస్ కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు ఇట్లా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. మీరు ఇట్లా హెల్తీగా తినడానికి ట్రై చేయండి అంతే. సో ఈ మార్నింగ్ 9:30 to 10 లోపు నేను బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తాను అనమాట. మార్నింగ్ లేవగానే ఒక 2 to 3 గ్లాసెస్ వాటర్ తాగుతా. వాటర్ తాగిన తర్వాత ఒక 9:30 to 10:30 లోపు ఇడ్లీ కానీ, దోశ కానీ, డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ కానీ, ఓట్స్ కానీ, ఇట్లాంటి స్ప్రౌట్స్ కానీ నేను తింటాను అనమాట. నేను స్ప్రౌట్స్ ఏం చేస్తాను అంటే మార్నింగ్ నానబెట్టుకుంటా, నైట్ వాటిని వాటర్లో నుంచి తీసి కర్చీఫ్లో వేసి ఒక 1 day మొత్తం అట్లా వదిలేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఇట్లా వాటిని స్టీమ్ చేసుకుంటాను అనమాట. స్టీమ్ అంటే మళ్ళీ ఏందో అనుకునేరు, జస్ట్ ఆవిరికి ఉడకబెడతాను అనమాట. వాటర్లో వేసి ఉడకబెట్టకుండా జస్ట్ ఆవిరికి ఉడకబెట్టేస్తా. ఉడకబెట్టుకొని తీసుకొని దాంట్లో కొంచెం లెమన్, ఆనియన్, టొమాటో, కొత్తిమీర, సాల్ట్, పెప్పర్ పౌడర్, చాట్ మసాలా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి, మీరు డైలీ ఇదే కావాలనుకుంటారు, అట్లుంటుంది టేస్ట్. సో మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఇట్లానే శనగల్లో కూడా ఇట్లనే చేసుకోండి, టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. సో ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అన్నం స్కిప్ చేయడానికి ట్రై చేయండి. వీలైనంత అన్నం తినకుంటే బెస్ట్ అనమాట, వెయిట్ లాస్ అవ్వడానికి కానీ హెల్తీగా ఉండడానికి కానీ. అండ్ 11 to 11:30 లోపు నేను ఏదైనా ఒక ఫ్రూట్ తింటా. బనానా కానీ, యాపిల్, ఆరెంజ్, జామకాయ అంటే సీజనల్ ఫ్రూట్ ఏదైనా సరే, వాటర్ మిలన్, గ్రేప్స్ ఏవైనా సరే కొంచెం ఫ్రూట్స్ తీసుకుంటే మన బాడీ కావాల్సినంత ఫైబర్, మంచి విటమిన్స్ అన్నీ మంచిగా ఉంటాయి అనమాట. ఫ్రూట్ తినాలి, డైలీ ఒక ఫ్రూట్ తినాలి, చాలా హెల్తీ. సో మధ్యాహ్నం లంచ్లోకి కొంచెం అన్నం, కూర చాలా వేసుకోవాలి తినాలి. దీంట్లోకి కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ, సాలెడ్స్ కానీ తింటే ఇంకా హెల్తీ అనమాట. అసలు ఆకలేయదు, మంచిగా కడుపు చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. అండ్ గంట వరకు వాటర్ తాగొద్దు, అప్పుడైతేనే మన ఫుడ్ అనేది మంచిగా అరుగుతుంది. ఒక 4 to 4:30 టైంకి ఇట్లా నట్స్ తీసుకోవాలి. ఏ నట్స్ అయినా సరే మంచిగా నానబెట్టినవి అయితే ఇంకా బెస్ట్, పల్లీలు కానీ ఏవైనా సరే. అండ్ ఇంకా డిన్నర్ అయితే 7 to 8 లోపు కంప్లీట్ చేస్తే బెస్ట్. అంటే మనం పడుకునే ముందు 2 hours గ్యాప్ ఉండాలి. మనం ఫుడ్కి మనం పడుకోవడానికి 2 hours గ్యాప్ ఉంటే మన ఫుడ్ తింటాం కదా, అది మొత్తం అరిగిపోయి మనం పడుకున్నప్పుడు మన డైజెస్టివ్ సిస్టమ్ ఇట్లా రెస్ట్ తీసుకుంటుంది. సో అట్లయితేనే మనం హెల్తీగా ఉంటాం, లేకపోతే ఏదో ఒక హెల్త్ డిస్టర్బెన్స్ వస్తుంది అనమాట. సో మనం హెల్త్ కంటే మనకి ఏది ఇంపార్టెంట్ కాదు కదా. సో తెలియనంత వరకు ఓకే, కానీ తెలిసిన తర్వాత ఇట్లా మనం మిస్టేక్ చేయొద్దు కదా. తెలియనంత వరకు ఏదో ఒకటి తిన్నాం ఓకే, ఇప్పుడు తెలిసింది కదా ఏదో ఒకటి హెల్తీగా తిందాము అని ఆలోచించుకొని అన్నీ హెల్తీ ఎలా తినాలి, ఏం తినాలి అని తెలుసుకొని హెల్తీగా తింటే చాలా బెస్ట్ అనమాట. సో ఇక్కడ నేను శాండ్విచ్ చేసుకుంటున్నా, ఎగ్ శాండ్విచ్. దాన్ని మంచిగా ఒక 2 eggs తీసుకొని, 3 eggs తీసుకుంటే బెస్ట్, కొంచెం స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది. నాకు 2 eggs చాలు. 2 eggs తీసుకొని మంచి ఇట్లా గ్రిల్ చేసుకుంటున్నాను అనమాట. మీ దగ్గర ఈ మిషన్ లేకుంటే ప్యాన్ మీద బ్రెడ్ని అటు ఇటు టోస్ట్ చేసుకొని మధ్యలో ఆమ్లెట్ పెట్టుకొని తినేయడమే. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ దీంట్లోకి మధ్యలో మీరు టొమాటో కానీ, ఆనియన్ కానీ, క్యాప్సికమ్ కానీ పెట్టుకొని తిన్నారంటే ఇంకా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఇలా తిన్నాక వాటర్ అనేది ఒక గంట వరకు తాగొద్దు. గంట తర్వాత మీరు లీటర్ వాటర్ తాగినా ఏం ప్రాబ్లం ఉండదు. సో తర్వాత మనం మెయిన్గా మన బాడీలో చెత్త అంతా వెళ్ళిపోవాలంటే వాటర్ చాలా తాగాలి. అట్లీస్ట్ 2 to 3 liters డైలీ తాగాలి. అట్లయితేనే మనకి మన బాడీలో బ్యాక్టీరియా అంతా బయటికి వెళ్ళిపోతుంది అనమాట. సో నాకు తెలిసినంత వరకు నేను ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మొత్తాన్ని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ ఇప్పుడే కొట్టేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని ఇట్లా క్లిక్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్.